వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య యోజన పథకం గురించి చూస్తాం. అంటే ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజనకు సంబంధించింది. ఈ పథకం ప్రారంభించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2018లో కేంద్ర ప్రభుత్వం ఏడిపి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగం ఏంటంటే దేశంలో ఉన్న దాదాపు 118 జిల్లాలలో ఈ యొక్క బాగా వెనుకబడిన జిల్లాలను డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఒక మెథడ్ పెట్టుకున్నారు. దీని ప్రకారం మొత్తం 49 కీ పర్ఫార్మర్ ఇండికేటర్స్ ఉన్న అందులో ప్రధానంగా 5 బ్రాడ్గా తీసుకున్నాం. ఎగ్జాంపుల్ విద్య, వైద్యం, అదేవిధంగా ఆర్థికమైన అభివృద్ధి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ వగైరా వాటిని తీసుకొని దీని బేస్డ్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఫండ్స్ను ఒకే దగ్గరికి చేర్చి వినియోగించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నోడల్ అధికారులను సమన్వయం చేస్తూ వర్క్ చేయడం, మూడవది ఈ యొక్క కాంప్రహెన్సివ్ మెథడ్లో ఆ పనిని పూర్తి చేయడం అనేది కాంపిటీషన్. ఈ డిస్ట్రిక్ట్ మధ్యలో ఎట్లా డెవలప్మెంట్స్ అయ్యాయని చెప్పుకోవడమే దాని ఏడిపి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దాన్ని చూసే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన అనే పథకాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కూడా 3 బ్రాడ్ బేస్డ్ ప్రిన్సిపల్స్ అంటే ఈ యొక్క పారామీటర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అవి కనుక మనం చూస్తే ముఖ్యంగా ఈ యొక్క క్రాప్ ఇంటెన్సిటీని పెంచడం కానీ, లేకపోతే క్రెడిట్ యావరేజ్ని పెంచడం కానీ, దాంతోపాటు వ్యవసాయ పంట ఉత్పాదకతను పెంచడమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా 5 లక్ష్యాలను పెట్టుకున్నారు. 1 వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, 2 పంటల వైవిధ్యాన్ని పెంపొందించడం, తర్వాత పంటలను పండిన తర్వాత నిల్వ ఉంచడం, గ్రామ మరియు బ్లాక్ స్థాయిలోనే ఈ యొక్క వేర్ హౌజులను ఏర్పాటు చేయడం, నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం, అదేవిధంగా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లోన్స్ అనేటివి సరైన పద్ధతిలో వాళ్ళకు అందించడమే ప్రధానంగా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.